ఏ వృత్తి చేస్తే మనకు లాభం వస్తుంది, ప్లస్ ఏమిరా అంటే మనము బాగా సంపాదించి జీవితంలో ఒక స్థాయికి ఎదగతాం అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. దీన్ని జాతకంలో ఎలా విశ్లేషణ చేయాలి అంటే, లగ్నం ఏదైనా కావచ్చు, మీ లగ్నానికి 11వ ఇంటి అధిపతి ఎవరు అనేది మీరు ఫస్ట్ పరిగణలోకి తీసుకోండి. ఆ యొక్క అధిపతి యొక్క కారకత్వాల్ని బేస్ చేసి మీరు వృత్తులుగాన ప్రారంభించినట్లయితే మీకు అత్యంత లాభసాయకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక ధనుష లగ్నం అనుకోండి, 11వ ఇంటి అధిపతి తులా అవుతుంది, అంటే శుక్రుడు అన్నప్పుడు ఏమరా అంటే మీకు నేము, ఫేము, లగ్జరీనెస్, అంటే ఆడవాళ్ళకు సంబంధించిన కాస్మెటిక్స్ కానీ, వస్తువులు కానీ, చీరలు కానీ, లేదా ఫుడ్ ఇండస్ట్రీ కానీ, ట్రావెలింగ్ కానీ, సొంత వెహికల్స్ పెట్టుకోవడం కానీ, ఇలా చేస్తే బాగా డెవలప్మెంట్స్ అనేది ఏర్పడతాయి. ఈ విధంగా వారి వారి లగ్నాలకి వారి వారి లాభస్థానాన్ని గమనించి మీరు వృత్తులు అనేది ఎంచుకున్నారంటే మీకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. అది కూడా వారి యొక్క దశ, అంతర్దశ, సూక్ష్మ దశల్లో ప్రారంభిస్తే ఇంకా ఆశాజనకంగా ఉంటుంది.